నీకు ఇంకొక పనే లేదు. నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారం పోయి 11 సీట్లకు పరిమితమై నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తే శ్రీ నారా లోకేష్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ఎంత వస్తే అంత మనం మాట్లాడే భాష ప్రజలు స్వీకరిస్తారా లేకుంటే ప్రజలు చేదరించుకుంటారా అని తెలియని పరిస్థితుల్లో మీరున్నారంటే దానికి కూడా శ్రీ నారా లోకేష్ గారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మీకు ఇంకొక పని లేదు. దేని మీద వస్తున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా ఏదో స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకొని ఏది నోటికి వస్తే అది మాట్లాడడం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019, 2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తడవ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుసుకోవాలా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజలు మీకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత రాష్ట్రంలో కనీసం రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రంలో పోయి వారానికి 3 రోజులు 4 రోజులు పోయి ఎప్పుడో ఒక గొడవలు సృష్టించడానికో ఏదో ఒక సమస్య సృష్టించడానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఒక కన్ఫ్యూజన్ గా చేయడానికి ఫ్రస్ట్రేషన్ లో మీరు వస్తుంటే ఏదో గొడవ కావాలి. ఎప్పుడైనా ఒక మంచి కార్యక్రమానికి వచ్చారా? ఎప్పుడైనా ఒక మంచి సలహా చెప్పడానికి వచ్చారా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయో వాటి మీద ఎప్పుడైనా ఏదైనా సలహా మాట్లాడారా? లే. మనం వస్తాం, సమస్యలు పెట్టాలా, గొడవలు పెట్టాలా, ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాల, భాష తీరు మార్చుకునే పరిస్థితుల్లో ఇంకా కూడా లేకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ